హాయ్ అండి. మన ఏలూరులో జాతర జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలుసు కదా. ఇప్పుడు మరో చోట ముడుపు కట్టడం స్టార్ట్ చేస్తున్నారండి, శివగోపాలపురం అనేసి. ఇప్పుడు అక్కడ ఉన్న గంగాలమ్మ తల్లికి అభిషేకం చేస్తారన్నమాట. అది నీళ్ళు పోస్తాము అంటారన్నమాట. ప్రతి ఒక్కరు కలసాలతో నీళ్ళు పోసుకొని తీసుకొని వెళ్తారండి. తమ తమ ఇళ్ళ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ గంగాలమ్మ తల్లికి నీళ్ళు పోస్తారన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట అండి. అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకం చేయడం చేస్తారండి. ఇక్కడ ఉన్న ఏలూరులో జాతర 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. ఇది నాకు రెండోసారి అండి. ఇంకోండి ఇక్కడ ఉన్న గంగాలమ్మ తల్లి గుడిలో పోస్తారన్నమాట నీళ్ళు. నాది పెళ్ళయ్యాక ఇది రెండో జాతర మాట అండి. ఇప్పుడు ఏలూరు నిమిత్తం జాతరలు చేసినంత వరకు మనం పండగలు చేసుకోకూడదు, పుట్టినరోజులు చేసుకోకూడదు అనేసి అంటారండి. ఇంట్లో కూడా దీపారాధన చేయరు అంటారు. యాక్చువల్లీ నిత్య దీపారాధన చేసిన వాళ్ళు చేస్తారంట. వారాలు పూజలు చేస్తారు చూస్తారండి, వాళ్ళు మట్టికి దీపారాధన కూడా చేయకూడదు అన్నారండి. అందుకనేసి ఆఫ్ చేసేసారు. అలాగే కొత్త బట్టలు కొనకూడదు అంటారు. జనవరిలో వచ్చే ఫెస్టివల్స్ కూడా చేయకూడదు అంటారండి. మనకి గంగాలమ్మతో జాతర పూర్తయ్యేది మటుకి ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తవుతుంది అనుకుంటేండి. అది మాట అండి. ముడుపు కట్టడం కోసం ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ చేస్తున్నారు మాట అండి. అదిగోండి అతని చేతిలో ఉన్నది కదా ముడుపు, అదే మాట అండి గంగాలమ్మ తల్లి జాతర నిమిత్తం ముడుపు కట్టేది. ఇంకొక 7 నిమిషాలు టైం మధ్యలో అది సరి చేయండి. రామారావు గారు సరి చేయండి, జాగ్రత్త పట్టుకోండి. ఆ ముడుపుని సరి చేయండి, ఉట్టిని సరి చేయండి. రామారావు గారు మీరు సరి చేయండి, ముడుపుని సరి చేసుకోండి జాగ్రత్తగా. ఇంకొక తాడు తీసుకోండి, ఇంకా మీకు సరిపోతా లేదు, తాడు తీసుకోండి. నాయుడు అలా ఉంటే అలా ఉంచో, టైం ఓకే. నాయుడు కట్టించలేదు. ఓలా 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 ఓలా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చాలామందే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.